హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్మస్. ఈ వీడియోలో మనం మన ప్రశాంత్ నీల్ గారి నుంచి వస్తున్న పాయ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ హీరోతో ఏ మూవీస్ తో ఏ డేట్లలో ఏ ఇయర్ లో వస్తున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది చాలా సార్లు మెసేజ్ చేశారు, ప్రశాంత్ నీల్ గారు అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏ హీరోతో చేస్తున్నాడు, ఏ డేట్లలో ఏ ఇయర్ లో మన ముందుకు వస్తాయి ప్రశాంత్ నీల్ గారి మూవీస్ అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. వారి కోసమే ఈ వీడియో. ఛానల్ కి కొత్తగా వస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసాయి, కొత్త మూవీస్ అప్డేట్స్ ని పట్టేసాయి. అండ్ మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా కామెంట్స్ లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందిస్తూనే ఉంటాను. ఇక ఈ ఇయర్ లో మన ప్రశాంత్ నీల్ గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ అండ్ మన ఎన్టీఆర్ గారి నుంచి వస్తున్న పాండే మూవీ ఎన్టీఆర్ 31. ఇక ఈ మూవీ నేమ్ వచ్చేసి డ్రాగన్ అని అయితే ప్రెజెంట్ వాడుకలో అయితే ఉంది, కానీ ఇంకా అఫిషియల్ గా మాత్రం డ్రాగన్ అని ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ ఇదే డ్రాగన్ అని ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారము ఈ మూవీ 2 పార్ట్‌లలో మన ముందుకొస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2. ఇక పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్‌ని మనకు ఒకేసారి పూర్తి చేస్తున్నారు. మనకు రీసెంట్‌గా 'ధురంధర్' మూవీ పార్ట్ 1, పార్ట్ 2ని షూటింగ్ ఒకేసారి పూర్తి చేశారు కదా! సేమ్ అదే టైప్‌లో మనకు 'డ్రాగన్' మూవీ గూడా పార్ట్ 1, పార్ట్ 2 షూటింగ్ ఒకేసారి పూర్తి చేస్తున్నారు. ఇక పార్ట్ 1 వచ్చేసి మనకు ఈ 2026 జూన్ 25న రిలీజ్ అవుతుంది. ఇక పార్ట్ 2 వచ్చేసి 2027 సమ్మర్‌కి రిలీజ్ అవుతుంది. ఏ మాత్రం డేట్స్ అటు ఇటు అయినా గాని ఈ 'డ్రాగన్' మూవీ పార్ట్ 1 వచ్చేసి మనకు ఈ ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ 4th రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్ 2 వచ్చేసి మనకు 2027 ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డేట్స్ ఏమైనా అటు ఇటు అవుతే ఈ డేట్ లో వస్తుంది. డేట్స్ అనుకున్న డేట్స్ కి షూటింగ్ కంప్లీట్ అయిపోయి మనం ముందుకు వస్తే జూన్ లో పార్ట్ 1 వస్తుంది. 27 సమ్మర్ కి పార్ట్ 2 వస్తుంది. డ్రాగన్ మూవీ పూర్తయిపోయిన తర్వాత మన ప్రశాంత్ నీల్ గారు చేయబోతున్న సెకండ్ మూవీ వచ్చేసి ప్రభాస్ గారితో సలార్ మూవీ సీక్వెల్ శౌర్యాంగపురం తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి 2027 లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇంతట్లో మాత్రం షూటింగ్ అయితే ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే లేవు. మన ప్రభాస్ గారు రాజసాబు అండ్ ఫౌజీ అండ్ స్పిరిట్ ఈ 3 మూవీస్ తో బిజీగా ఉన్నాడు. అండ్ మన ప్రశాంత్ నీల్ గారు ఇటు డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2 తో బిజీగా ఉన్నారు. ఇటు మన ప్రభాస్ గారు ఫ్రీ కావాలంటే 2027 రావాల్సిందే. స్పిరిట్ మూవీ అయిపోయిన తర్వాతనే మనకు స్పిరిట్ మూవీ 2027 సమ్మర్‌కి వస్తుంది కాబట్టి, సమ్మర్‌కి డ్రాగన్ కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి, ఆ తర్వాత మన ప్రభాస్ గారు ఫ్రీ ఉంటారు అండ్ మన ప్రశాంత్ నీల్ గారు ఫ్రీ ఉంటారు. ఆ టైంలో 2027లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి ఈ మూవీ కంప్లీట్ అయిపోయి మన ముందుకు రావాలి అని అంటే 2028 సమ్మర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే కొంచెం నిరాశ అని చెప్పుకోవచ్చు. మన సలార్ 2 పైన ఏ లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ వచ్చేసి 2028 సమ్మర్‌కి మన ముందుకు వస్తుంది కన్ఫర్మ్‌గా. ఇక ఈ సలార్ 2 కూడా పూర్తయిపోయిన తర్వాత మన ప్రశాంత్ నీల్ గారు చేయబోయే మూవీస్ 3 ఉన్నాయి. ఈ మూడిట్లలో దేన్ని మొదలు పెడతాడో మనకి ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. ఒకటి వచ్చేసి 'కేజీఎఫ్ 3', 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీ హిట్లు అయినాయి కాబట్టి ఈ మూవీ పైన మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అవుతే మాత్రము ఆ లెవెల్ కలెక్షన్స్ వస్తాయి 'కేజీఎఫ్ 3'. నెక్స్ట్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారితో 'రావణ' మూవీ కూడా అనౌన్స్ అయింది. ఈ మూవీని కూడా మనం ముందుకు తీసుకురావాలంటే మాత్రం ఇంకో 4 ఇయర్స్ టైం పడుతుంది. అండ్ ప్రెజెంట్ మన అల్లు అర్జున్ గారు అయితే బిజీగా ఉన్నారు. ఇటు మన ప్రశాంత్ నీల్ గారు ప్రెజెంట్ అయితే బిజీగా ఉన్నారు. ఇక ఈ 'రావణ' మూవీ ఈ మూవీ కూడా చెప్పలేము. ఈ మూవీ కూడా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి, లేదా డిలే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారితో కూడా ఒక మూవీ అనౌన్స్‌మెంట్ అయింది. డివివి దానయ్య గారు అయితే ఈ మూవీ ప్రొడ్యూస్ గారు చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా అనౌన్స్ అయింది కానీ ఈ మూవీ పైన ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఇక శౌర్యాంగపురం పూర్తయిన తర్వాత ఈ 3 మూవీస్‌లలో ఏదో ఒక మూవీని అయితే ఖచ్చితంగా తెరకెక్కిస్తారు. నాకు తెలిసి మాత్రం 'కేజీఎఫ్ 3' వస్తుంది. ఆ తర్వాతనే 'రావణం' వస్తుంది. ఆ తర్వాత మన రామ్ చరణ్ గారితో ఒక మూవీ వస్తుంది. ఇక ఈ మూవీస్ మన ముందుకు రావాలంటే 'కేజీఎఫ్ 3' వచ్చేసి 2029, మన 'రావణ' మూవీ వచ్చేసి 2030, ఇక మన ఎన్టీఆర్ గారితో అంటే 2031. అండ్ వీటితో పాటు అండ్ మన మహేష్ బాబు గారితో కూడా ఒక మూవీ తెరకెక్కిస్తానైతే తనకు ఎప్పటినుంచో ఉంది. అండ్ చాలా సార్లు అనౌన్స్ చేశాడు. మహేష్ బాబు గారితో ఒక మూవీ ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీ మన ముందుకు రావాలి అంటే 2030 ప్లస్ ఇక 31, 32, 33 ఆ లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. ప్రెజెంట్ అయితే మన ప్రశాంత్ నీల్ గారి నుంచి రాబోతున్న మూవీస్ అయితే ఇవి. ఇక ఈ ప్రాజెక్ట్స్ మనం ముందుకు రావాలంటే దాదాపు ఇంకో 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అనౌన్స్‌మెంట్ కావాలి, షూటింగ్‌లు కావాలి. మనం ముందుకు రావాలంటే చాలా టైం గ్యాప్ అయితే పడుతుంది ఖచ్చితంగా. దాంతో పాటు ఇంకేమైనా అనౌన్స్‌మెంట్ అవుతాయా? లేకపోతే ఇందులోంచి ఏమైనా క్యాన్సెల్ అవుతాయా గూడా అది గూడా చెప్పలేము. ఇక ఈ మూవీస్‌లో మీరు లీగల్‌గా ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? అండ్ మీకు ఇలాంటి ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా గాని కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను చూసి తెలుసుకుంటాను. అండ్ జెన్యూన్ అప్డేట్స్‌తో, జెన్యూన్ రివ్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కొంచెం సపోర్ట్ అందించండి. మనం కొంచెం గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే కొంచెం 10K ఈజీగా రీచ్ అవుతాము. ఇంకా 6Kలోనే ఉన్నాము. కొంచెం చూసి ఆ లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.